కానీ బై ఎలక్షన్ రావాలంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. నేనంటేనేమో బయటికి ఎలగొట్టడమే కాదు, ఈటల రాజేందర్ గారు మీరు మా బొమ్మతో గెలిచిండ్రు, మా గుర్తు మీద గెలిచిండ్రు, మా నాయకుడి దయాదక్షిణ మీద గెలిచిండ్రు, మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేయి, నువ్వు గెలువు, అప్పుడు నువ్వు లీడర్ అని చెప్పి నాకు ఛాలెంజ్ చేస్తే నేను రాజీనామా చేసిన. దాని గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరందరూ కూడా వచ్చి 10 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లో మీ వంతు కూడా పనిచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది కాబట్టి నేను దాని గురించి మళ్ళీ చెప్పాల్సి లేదు. ఇవాళ మళ్ళీ మునుగోడులో ఆ ప్రజల ప్రేమతో, ఆ ప్రజల ఆశీర్వాదంతో గెలిపినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. అంతకుముందు భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో 2018 ఎలక్షన్లో నిలబడితే గొప్ప మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు మా నియోజకవర్గాన్ని నీ చేతిలో పెడతాం బిడ్డ, నీకు ఆశీర్వదిస్తున్నాం బిడ్డ, నువ్వు మాకు సేవ చేయమని చెప్పి వారికి గొప్ప మెజార్టీతో గెలిపిస్తే 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాల కాలంలో ఆ నియోజకవర్గంలో రోడ్లు డబ్బులు ఇస్తలేరు, సిమెంట్ రోడ్లు వేస్తలేరు, దళిత బంధు ఇస్తలేరు, పెన్షన్లు శాంక్షన్ లేవు, డబుల్ బెడ్రూములు లేవు, అభివృద్ధి దేవుడెరుగు. కనీసం ఆ నియోజకవర్గంలో అధికారికమైన కార్యక్రమాలకు కూడా రాజగోపాల్ గారిని పిలుస్తలేరు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, అక్కడ ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా మంత్రిని పట్టుకొని ఆ నాయకులే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ ఉంటారు, ఆ నాయకులే పెన్షన్లు పంచుతూ ఉంటారు, ఆ నాయకులే శిలాఫలకాల దగ్గర కొబ్బరికాయలు కొడతారు, ఆ నాయకులే అధికారికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని రాజగోపాల్ రెడ్డి గారిని మాత్రమే అవమానపరచలేదు. వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారిని ఎన్నుకున్నటువంటి మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా మట్ట కలిపిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మట్ట కలిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.